అందరికీ నమస్కారం. సో మెరిడియన్స్ హెల్త్ అండ్ మెరిడియన్స్ అకాడమీ హెల్త్ టిప్ ఈరోజు చూద్దాం. సో హోమ్ రెమెడీస్తో మనము హెల్త్ ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో యూజువల్గా అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఆనెలు, కాన్స్. సో ఈ కాన్స్కి అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీస్ మనం చూడొచ్చు. సో ముందుగా ఇవి ఎలా తయారవుతాయి అంటే ఈ యూజువల్గా మనం అరిపాదాలలో లేదా వేళ్ళకి అంటే టోకి పైన తయారవుతుంటాయి. గట్టిగా హార్డ్ సర్ఫేస్ అవుతుంటుంది, గట్టిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెయిన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పెయిన్ ఉండదు. సో పెయిన్ ఉన్నటువంటి సందర్భాల్లో చాలా విపరీతంగా చాలా ట్రై చేసి విసిగిపోతుంటారు. సో వాళ్ళకి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఈరోజు మనం చూద్దాం. సో దాంట్లో ఇవి ముందు రీజన్ ఏంటి అంటే ఇల్ ఫిటెడ్ బూట్ అంటే షూ కానీ, లేదంటే హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి చెప్పులు, గట్టిగా ఉన్నటువంటి చెప్పులు, లేదంటే ఈ చెప్పులు లేదా ఈ షూ ఒకవైపు అరిగిపోయి ఇంకొకవైపు అరిగిపోకుండా అట్లా ఉన్నప్పుడు ఆ అనీవెన్గా సర్ఫేస్ ఉంటే కనుక అది ఓవర్ ప్రెషర్ అది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల మనకి ఈ ఆనెల్ తయారవుతుంటాయి. సో ఈ ఆనెల్ని తగ్గించుకోవడానికి రెమెడీస్ చూసినట్టయితే మనము మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆలు. సో ఈ ఆలుగడ్డని డే టైంలో మనము జస్ట్ ఒక చిన్న పీస్ని క్రష్ చేసేసి అది ఆనెలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టేసి ఒక 2-3 గంటలు ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇలా కంటిన్యూగా ఒక 3-4 డేస్ చేయండి. అండ్ తర్వాత రాత్రిపూట పడుకునే ముందు ఒక 3-4 డేస్ వరుసగా ఒక నిమ్మకాయని తీసుకొని, పచ్చి నిమ్మకాయని తీసుకొని, పండినైనా పర్లేదు, తీసుకొని దాన్ని కట్ చేసేసి ఆ ముక్కని ఎక్కడైతే ఆనె ఉందో ఆనె ఉన్న చోట అది ఫిక్స్ చేసేసి ఒక క్లాత్తో కట్టేసేయండి, బ్యాండ్ చేసేసేయండి. సో దట్ అది మెత్తగా అవుతుంది అండ్ సైజ్ తగ్గిపోతుంది. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంకొక 3-4 డేస్ మనం ఏం చేయొచ్చు అంటే పండిపోయిన అరటిపండు తొక్క ఏదైతే ఉందో ఆ తొక్క దానికి తగిలేటట్టుగా, ఆనకి తగిలేటట్టుగా పెట్టేసి మీరు బ్యాండేడ్ వేయండి. సో ఇలా చేయొచ్చు. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా అట్లా ఉంది అంటే కనుక మనం ఇంకొక రెమెడీ ఏం చేయొచ్చు అంటే పైనాపిల్ జ్యూస్ని కూడా మధ్య మధ్యలో మీరు ఆన్ అండ్ ఆఫ్ అప్లై చేస్తూ ఉండండి. జ్యూస్ని కొంచెం అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మీరు పైనాపిల్ జ్యూస్ని జస్ట్ అప్లై చేయండి. అండ్ దీంతో పాటు ఇంకా ఇబ్బంది పెడుతుంది అనుకుంటే కనుక ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ. సో ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది, కాన్కి ఒక శత్రువులాగా పనిచేస్తుంది. అదేంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పపాయ ట్రీ అంటే బొప్పాయి పండు అంటాం కదా మనం. సో బొప్పాయి పచ్చిదాన్ని తీసుకొని ఆ పాలు వస్తున్నట్టుగానే ఉండాలి. ఆ పచ్చిదాన్ని మనం కట్ చేస్తేనే పాలు వస్తుంటాయి. దాన్ని కొద్దిగా క్రష్ చేసి ఆ పాలతోనే కరెక్ట్గా ఆ ఏరియాలో ఫిక్స్ చేసేసి రాత్రిపూట ఒక 3-4 డేస్ వరుసగా కనుక మనము ఇది మనం ప్లేస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ రా పప్పాయతో కూడా అది సైజ్ మెత్తగా అవుతుంది అంటే సైజ్ తగ్గుతూ వస్తుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు కట్ చేసినా వచ్చేస్తుంది. సో ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక ఇంకా ఇబ్బందికరంగా ఉంటే కనుక మెడికల్ షాప్లో మనకి ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది. ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఆ 100 గ్రామ్స్ని ఒక టబ్లో మనం వేసేసుకొని అది నిండేటట్టుగా ఒక 100 గ్రామ్స్లో అండ్ మన పాదాలను మునిగేటట్టుగా మనం టబ్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టి పాదాలని తీసేసి నీట్గా కడిగేసుకొని గోరువెచ్చనతో కడిగేసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ కూడా గోరువెచ్చనతో కడిగేసుకొని అడ్డేసుకోండి. ఖచ్చితంగా ఇది ఒక 3-4 డేస్ చేయండి, తగ్గిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ ఆనెల్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ టైమ్లీ టెస్టెడ్. సో ఇది మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.